అర్ధరాత్రి 2 గంటలు. చీకటి చుట్టుముట్టిన పొలాల్లో ఎక్కడా ఒక్క చప్పుడు లేదు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. కాని ఆ రైతు మనసు మాత్రం మబ్బులతో నిండిపోయింది. అతని పేరు రామయ్య. ఒంటరిగా పొలం మధ్యలో నిలబడి మనసులో అనుకున్నాడు, ఇవాళ ఓడిపోతే రేపు నేనే నా భూమికి అబద్ధం చెప్పినట్టవుతుంది. ఈ మాటలతన్ని నిద్రపోనివ్వలేదు. భయం వచ్చింది. చిన్న చిన్న ఆలోచనలు మనసుని కుదిపేస్తున్నాయి. కాని ఆ భయం కన్నా అతని మనసులో నమ్మకం బలంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ భూమి తనను పోషించింది. ఇప్పుడు తాను దాన్ని వదిలేస్తానా అని అనిపించింది. ఊరంతా నిద్రపోతోంది. ఇళ్లలో దీపాలారిపోయాయి. కుక్కలు మాత్రమే దూరంగా మొరుగుతున్నాయి. కాని రామయ్య మాత్రం దిగులుగా ఉన్నాడు. చేతుల్లో మట్టివాసన ఇంకా తన చర్మానికి అంటుకునుంది. కళ్లల్లో బాధ. అది కేవలం డబ్బు గురించి కాదు, అది తన జీవితం గురించి. అతని దృష్టిలో వ్యవసాయం అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు, అది జీవితం. ఈ నేలతో అతనికి ఒక అదృశ్య సంబంధముంది. చిన్నప్పట్నుండి ఈ పొలాల్లో పెరిగాడు. తన తాతలు నాన్నలు ఇక్కడే కష్టపడ్డారు. ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. ఎందుకంటే ఈ భూమి తనకు తల్లిలాంటిది. ఆ క్షణంలో అతను నిర్ణయం తీసుకున్నాడు, ఏది ఏమైనా నా పని నేను చేసుకుంటూ పోతాను అని. వర్షాలు పడ్డం చాలా ఆలస్యమైంది. ఈ సంవత్సరం వానలు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. బ్యాంక్ లోన్ ప్రెషర్ పెరిగింది. ప్రతి నెలా వడ్డీ చెల్లించాలి. కాని ఆదాయం లేదు. మార్కెట్ రేట్లు పడిపోతున్నాయి. పంట పండినా ధర రావట్లేదు. ఊరి ప్రజలందరూ అంటున్నారు, పంట మార్చు రామయ్యా, ఈ సాంప్రదాయ పంటలు ఇక పనికిరావు. ఆశ వదులుకో, సిటీకి వెళ్ళి ఏదైనా కూలిపని చేసుకో. ఇక్కడ ఉండి ఏం సాధిస్తావు? కాని అతని ఎవ్వరి మాటా వినలేదు. అతని మనసు ఇంకా ఆ పాత రోజుల్లోనే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు వానలు పడతాయని, పంట పండుతుందని నమ్మాడు. అతను మట్టిని బాగా పరిశీలన చేసి చిన్న చిన్న మార్పులు చేశాడు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాడు. రాత్రి సమయంలో నీరు పెట్టడం మొదలుపెట్టాడు. నీరు తక్కువున్నా ఆ చిన్న మార్గాలతో పంటను కాపాడాలని ప్రయత్నించాడు. ఫెయిల్యూర్స్ వచ్చాయి. మొదటి ప్రయత్నంలో కొన్ని మొక్కలు ఎండిపోయాయి. మరోసారి కీటకాలు దాడిచేశాయి. కాని అతను వాటి నుండి నేర్చుకుని తరువాతిసారి కొత్త విధంగా ప్రయత్నించేవాడు. ఒకసారి సేంద్రియ ఎరువులు ప్రయోగించాడు. మరోసారి విత్తనాలు మార్చి చూశాడు. ఒకరోజు విత్తనాలు వేస్తుండగా అతని కొడుకు రాజు వచ్చి అడిగాడు, నాన్నా, ఈసారి పంట బాగా పండుతుందా? మనకు డబ్బు వస్తుందా? రామయ్య నవ్వి కొడుకు తలనిమిరి చెప్పాడు, దేవుడిమీదే భారం వేశాను బాబూ, అతనే చూసుకుంటాడు. కాని మనం మన పని చెయ్యాలి, ఆగకూడదు. ఆ మాటలు కొడుక్కు కూడా ధైర్యమిచ్చాయి. పంటకు నీళ్లు పెట్టాల్సిన సమయం రానే వచ్చింది. హఠాత్తుగా ఏదో మంత్రం వేసినట్టు ఆకాశం మబ్బులతో నిండిపోయి వర్షం పడటం మొదలైంది. ఆ వర్షంధారలు రామయ్య ముఖంపై పడుతుంటే అతను చాలా ఆనందించాడు. చేతులు ఎత్తి దేవుడికి ధన్యవాదాలు చెప్పాడు. ఆ వర్షం తన పట్టుదలకు బహుమతిలాంటిది అని అనుకున్నాడు. కొన్ని రోజులకు పంట మొత్తం పచ్చపచ్చని రంగుతో కళకళలాడుతోంది. మొక్కలు ఎత్తుగా పెరిగాయి. ఆకులాడుతున్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉండిపోయారు. ఎవరైతే ముందు తనను చూసి ఎగతాళి చేశారో వాళ్లే ఇప్పుడు ముక్కుమీద వేళ్లు వేసుకునేలా చేశాడు. ఏంట్రా రామయ్యా, నువ్వు సాధించావు అని అందరూ అంటున్నారు. పంట కోతకు వచ్చింది. పొలంలో బంగారం పండినట్టు ఆ పంట మెరుస్తోంది. పెట్టుబడి కంటే 2 రెట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇదంతా కూడా అద్భుతం కాదు, కేవలం మార్కెట్లో మంచి ధరకు అమ్మి బ్యాంక్ లోన్ తీర్చేశాడు. ఇంట్లో ఎక్కడ చూసినా ఆనందమే. కొడుకు కొత్త బట్టలు కొన్నాడు. భార్యకు చిన్న బంగారు గొలుసు తెచ్చాడు. సక్సెస్ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. పట్టుదలతో ట్రై చేస్తే ఇదొకరోజు తప్పక వస్తుంది. ఆ రైతు తన పొలం దగ్గరకు వెళ్ళి మట్టికి దండం పెట్టుకుని అంటున్నాడు, ఈ మట్టి నా దైవం, ఇది లేకపోతే నేనూ లేను. ఈ కథ ఒక్క రైతు గురించే కాదు, మన పూర్వీకుల గురించి, మన దేశ రైతుల గురించి. రైతే దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే మనమే లేము. నెక్స్ట్ టైం అన్నం తింటే ఒక్క క్షణం ఆలోచించు. ప్రతి అన్నపు గింజకు ఒక కథ ఉంటుంది. దాని వెనక ఒక రైతు కష్టం ఉంది. దయచేసి అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.